హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో విజయ్ ఆంటోనీ గారు నటించిన మార్గన్ తెలుగు డబ్బుడి మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడే చూసి రావడం జరిగింది భయ్య. మూవీ రన్ టైం అయితే 2 hours 7 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే బ్రూటల్ మర్డర్స్ అయితే జరుగుతుంటాయి అనమాట. ఒక సీరియల్ కిల్లర్ అయితే అమ్మాయిలకి ఇంజెక్షన్ చేసి వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అది కూడా ఒక ప్రొసీజర్ లో అయితే చంపుతుంటాడు అనమాట. అలా ఎందుకు చేస్తున్నాడు, మరి ఆ సీరియల్ కిల్లింగ్ కేసుని సాల్వ్ చేశారా లేదా, అసలు సీరియల్ కిల్లర్ ఎవరు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ మార్గన్ మూవీ. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చింటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టా లింక్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. అండ్ మార్నింగ్ కర్ణప్ప రివ్యూ కూడా పెట్టండి. ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయి ఉంటాయి, ఒకసారి విజిట్ చేసి చెక్ చేసండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఫైనలీ భయ్య నచ్చింది భయ్య. నాకైతే విజయ్ ఆంటోనీ గారి మూవీస్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయంటే నేను ఎప్పుడు వెయిట్ చేస్తా, బట్ ప్రతిదీ కూడా షెడ్కి వెళ్ళిపోతూనే ఉన్నాయి. అక్కడ ఎక్కడ 1-2 మూవీస్ బాగున్నప్పటికీ కూడా అంతగా వర్క్ అవ్వలేదు అందరికి. ఫైనల్లీ ఒక క్రైమ్ థ్రిల్లర్ తో వస్తున్నారు అన్నప్పటి నుంచి నేనైతే పిచ్చి వెయిటింగ్ ఈ మూవీ కోసం. నాకైతే నచ్చింది భయ్య, బాగా వర్కౌట్ అయిందని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ రొటీన్ అయినప్పటికీ కూడా దానికి ఆ సీరియల్ కిల్లింగ్స్ కి ఒక డిఫరెంట్ కిల్లింగ్ అన్న ఆస్పెక్ట్ అయితే యాడ్ చేసుకున్నారన్నమాట. అది చాలా ఫ్రెష్ గా అనిపించింది అండ్ కొంచెం ఇంట్రెస్ట్ అయితే మీలో క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే మీకు మూవీకి ముందే ఫస్ట్ 6 minutes ఆఫ్ ది మూవీ అని చెప్పేసి వదిలేరు అనమాట. ఫస్ట్ 6 minutes వీడియో మీకు అది చూసినప్పుడే మీకు ఆ క్యూరియాసిటీ క్రియేట్ అవుద్ది, ఆ మర్డరింగ్ ఎలా చేస్తున్నారు ఏంటని చెప్పేసి. అది కొంచెం చాలా ఫ్రెష్ గా అనిపించింది, నాకైతే వర్కౌట్ అయ్యింది. అండ్ స్ట్రాంగ్ లీడ్ పర్ఫార్మెన్సెస్ భయ్య. మెయిన్ గా విజయ్ ఆంటోనీ గారు కానీ అండ్ డెబ్యూటెంట్ యాక్టర్ ఉంటారు అజయ్ దృశ్యన్ అని చెప్పేసి, ఇద్దరు పర్ఫార్మెన్సెస్ అయితే సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. మెయిన్ గా అజయ్ దృశ్యన్ డెబ్యూటెంట్ అయినప్పటికీ కూడా సూపర్ గా పర్ఫార్మ్ చేశారని చెప్పాలి. అంటే ఒక ఇంపార్టెంట్ రోల్ అన్నమాట అది. ఆ రోల్ కి తీసుకున్న కాన్సెప్ట్ కానీ థీమ్ కానీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. నేనైతే ఏం మాట్లాడిన దాని గురించి స్పాయిలర్ అవుద్ది, బట్ వర్కౌట్ అయింది భయ్య. నాకైతే చాలా బాగా నచ్చింది, అది చాలా ఫ్రెష్ గా అనిపించింది అనమాట. అండ్ ఇంకా అట్మాస్ఫియర్ కానీ డైరెక్షన్ కానీ సూపర్ గా ప్రెజెంట్ చేశారు. చాలా సస్పెన్స్ గా తీసుకెళ్తారు మూవీ అన్నది. థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి అండ్ చాలా వరకు కూడా థ్రిల్లర్ ని మంచి మంచి ఫ్యాంటాస్టిక్ ఎలిమెంట్స్ తో అయితే సూపర్ గా వర్కౌట్ అయ్యేలా చేశారని చెప్పాలి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది భయ్య. ఏదో రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో కాకుండా బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. టైం పాస్ గా అయితే చేయలేదు, చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ రాసుకున్నారు. అండ్ ఈవెన్ ట్విస్ట్లు కూడా బాగా వర్కౌట్ అయినాయని చెప్తా. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని కిల్లర్ అయితే చూపించే విధంలో వాళ్ళైతే సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అండ్ ఆ విలన్ కి రాసుకున్న పాయింట్ కానీ ఆ స్టోరీ కానీ ఇదంతా కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ ఎమోషనల్ కోర్ కూడా చాలా బాగా తీసుకెళ్లారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగుంటాయి. ఇంకా మ్యూజిక్ పరంగా కూడా చాలా హాంటింగ్ గా ఉంటుంది. ఎక్కడ కూడా మూవీ అయితే బోర్ కొట్టదు భయ్య, సూపర్ గా వర్కౌట్ అయింది నాకైతే. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పికప్ కి కొంచెం టైం తీసుకుంటారు, కొంచెం డ్రామా అయితే స్లో ఉంటుంది, అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. జానర్ బ్లెండ్ అయితే ఒకటి కొంచెం ఇబ్బంది అనిపించచ్చు మీకు. యాక్చువల్లీ ఇది ఒక సూపర్ న్యాచురల్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కింద అయితే ఉంటుంది. ఆ జానర్ బ్లెండ్ ఏదైతే ఉందో అది అందరికి నచ్చకపోవచ్చేమో, బట్ ఇదే చాలా ఫ్రెష్ అండ్ యూనిక్ గా అనిపించింది నాకైతే. నాకు ఇది నెగిటివ్ అనిపించలేదు, నాకు చాలా బాగా పాజిటివ్ అనిపించింది. బట్ ఎందుకురా నెగిటివ్ లో చెప్తున్నానంటే అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు భయ్య. ఇంతకు మించి అయితే నాకు నెగిటివ్స్ ఏం లేవు. నాకు ప్రతిదీ కూడా మూవీలో నచ్చింది. మాక్సిమం ఈ వీకెండ్ కి థియేటర్ లో చూడాలంటే ఈ మూవీ ప్రిఫర్ చేయండి అని అయితే చెప్తాను భయ్య. అంటే కన్నప్పకి వెళ్ళొద్దని చెప్పట్లేదు, రెండాట్లకి వెళ్ళండి. నాకైతే బాగా ఇది నచ్చింది, ఎందుకంటే క్రైమ్ థ్రిల్లర్ విత్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అండ్ మర్డర్ సీన్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ గా ప్రెసెంట్ చేశారు. కొంచెం ఫ్రెష్ గా అనిపించింది నాకు. చూద్దాం అనుకుంటే వెళ్ళండి థియేటర్స్ లో. మీ దగ్గర అమౌంట్ ఉంటే, మీ దగ్గర టైం ఉంటే ఎంజాయ్ చేయండి. మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరి ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.